గవర్నమెంట్ అప్పుడప్పుడు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు మీ ల్యాండ్స్‌ని కూడా ఎక్వైర్ చేస్తూ ఉంటుంది. ఈ ఎక్వైర్ చేసేది ఎవరు? యాక్చువల్‌గా కలెక్టర్ గారికి ఈ అథారిటీ ఉంటుంది. కలెక్టర్ గారు వచ్చేసి మీకున్నటువంటి ల్యాండ్‌ని కొలతలేసి మీకెంత కంపెన్సేషన్ వస్తుందో ఫిక్స్ చేసి మీకు ఇవ్వాల్సినటువంటి అవార్డ్‌ని మీకిస్తారు. అలాగే మీకు రావాల్సినటువంటి మనీని కూడా మీకు డెలివరీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉండేటటువంటి ల్యాండ్ మీద మీకు 2 క్రోర్స్ వచ్చిందనుకుందాం. ఇప్పుడు ఈ 2 క్రోర్స్ వచ్చే క్రమంలో మీ ఇంట్లో వాళ్ళ మధ్య తగాదాలున్నాయి. అంటే లీగల్‌గా ఈ ల్యాండ్ మీద నాకు అధికారం ఉంది. నాకు కూడా ఓనర్‌షిప్ ఉంది అని చెప్పడం గానీ, నాకు టైటిల్‌లో భాగం ఉందని చెప్పడం గానీ, ఇలా చెప్పినప్పుడు కలెక్టర్ గారు మిమ్మల్ని అందరిని ఒక చోట కూర్చోబెట్టి ఇంతింత అమౌంట్ మీరు షేర్ చేసుకుంటే ప్రాబ్లమ్ రిజాల్వ్ అవుతుందని చెప్పడానికి కలెక్టర్‌కి అధికారమే లేదు. దీనికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే మీ లీగల్ రైట్‌ని, మీ ఓనర్‌షిప్‌ని తెలుసుకొని మీరు కన్సర్న్డ్ అడ్వకేట్‌ని మాట్లాడుకొని మీరు కోర్ట్‌ని అప్రోచ్ అవ్వాల్సిందే. అంతేగాని ఓనర్‌షిప్ ఇష్యూస్‌లో గానీ, టైటిల్ ఇష్యూస్‌లో గానీ లేదా మనీ డెలివరీ చేసే విధానంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వడానికైతే ఖచ్చితంగా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.